ఈయన ఇంటికొచ్చేసరికి నైటు 10:30 అయిపోతుందనుకోండి. ఇంకప్పటికే నేను నిద్ర ఆపుకోలేక అలా కుంపాట్లు పడుతూ ఉంటాను. ఇంక భోజనాలు అప్పటికి ఎలాగో పూర్తయిపోతాయి కనుక అండి, నిన్నెవరు కుంపాట్లు పడుతూ ఉండమన్నారు, పడుకోవచ్చు కదా అంటారు. అబ్బే! మనం ఆడవాళ్ళం ఎక్కడ పడుకుంటామండి. ఏమో ఈయన తలుపులు సరిగ్గా ఏస్తారో లేదో, లైట్లు ఆపుతారో లేదో, ఫ్యాన్లు ఆపుతారో లేదో 90 టెన్షన్‌లో మనకి. ఆఖరికి వెనకటికో జోక్ కూడా చెప్పుకుంటారు కదండీ! అన్ని దేశాల్లోనేమో అండి భార్యాభర్తలు పడుకునే ముందు గుడ్ నైట్ చెప్పుకుంటారట. మన ఇండియాలో భార్యాభర్తలు మాత్రం అండి, "ఏమే ఓ గ్యాస్ సిలిండర్ కట్టావా?" అని భర్త అంటే, "కట్టాను కానీ మీరు ఫ్యాన్‌లో లైట్లు కట్టి తలుపులు జాగ్రత్తగా వేశారా?" అని భార్య అంటదటండి. ఇది మన ఇండియాలో భార్యాభర్తల తీరు. మరి ఇంక ఆయన రాకుండా ఎక్కడ పడుకోగలం చెప్పండి ఇలా 90 డౌట్లతోను. అలా పోనీ 10:30కైనా రావట్లేదు. ఈ మధ్య పొద్దుగాల 11 అయిపోతుంది ఏంటి అని ఆరా తీస్తే, ఈ చిన్నోడు కరెక్ట్‌గా ఈయనొచ్చే టైంకి 10:30కి ఫోన్ చేస్తున్నాడనమాటండి ఆయనకి. ఇంకా ఆయన షాప్‌లో కూర్చొని ఇద్దరు తోడు దొంగలండి. ఒక అరగంట అయినా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. శుభ్రంగా కబుర్లు చెప్పుకునండి ఎప్పుడో 11కి అలా వస్తున్నారనమాటండి. ఇంకిది కాదు విషయం ఈయనకి చెప్తే కోప్పడతారనండి ఆడికి ఫోన్ చేసి. "ఒరేయ్ చిన్నోడా నువ్వు 10:30కి చేయకురా ఫోను. నాన్నేమో ఇంటికొచ్చే టైము నీతో మాట్లాడుతూ గుడి దగ్గర ఉండిపోతున్నారు. నాకేమో నిద్రొచ్చేస్తుంది. నేను కూర్చొని ఉండలేకపోతున్నాను. నువ్వు 10:30 కంటే ముందు చేయరా నాన్నకి ఫోను" అని చెప్పానండి. "ఆ! సరే అమ్మా అలాగే" అన్నాడు. కానీ మర్నాటి నుంచి కూడా అదే తీరండి. ఏంటి సరే అన్నాడు. ఈయనేమో మళ్ళీ 10:30కైనా రావట్లేదు అని వాడికి ఫోన్ చేసి, "ఒరేయ్ నువ్వు ఫోన్ ఎప్పుడు చేస్తున్నావురా నాన్నకి 10:30కి ముందు చేయమన్నాను కదా" అంటే, "10:30కి ముందే చేస్తున్నానమ్మా. 10:29కి చేస్తున్నాను" అన్నాడండి. వాడికి ముంబై ఐఐటీ సీట్ ఎందుకొచ్చిందో ఇప్పుడు నాకు అర్థమైపోయిందండి. హ్మ్.